నేను ద్రాక్ష పండును. దేవుని తోటలో పండే ఒక చిన్న పండు మాత్రమే కాదు, దేవుని రాజ్య రహస్యాలను తెలియజేసే జీవసాక్ష్యాన్ని. బైబిల్లో వాగ్దాన భూమి ఫలముగా నేను గుర్తింపు పొందాను. బుక్ ఆఫ్ నంబర్స్ 13లో నా గొప్ప గుర్తిని మోసుకుని వచ్చిన వారు ఆ దేశం పాలు తేనెలతో ప్రవహిస్తున్నదని ప్రకటించారు. నేను సమృద్ధి యొక్క గుర్తు, ఆశీర్వాదం యొక్క సూచకం. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినప్పుడు ద్రాక్ష తోటలు నిండిపోతాయి. కానీ జాగ్రత్త, మనిషి జీవితము ఒక ద్రాక్ష తోట లాంటిది. మంచి ఫలములు ఇవ్వకపోతే దేవుని తీర్పు తప్పదు. నా రసం సాధారణ రసం కాదు, అది నూతన నిబంధనకు ప్రతీక. లాస్ట్ సపర్లో యేసు నా రసాన్ని తన రక్తముగా ప్రకటించాడు. నాలో ఉండే రసం మీలో ఉండే ఆత్మ లాంటిది. దేవునితో కలిసినప్పుడు మాత్రమే జీవం ఉంటుంది. నేను చిన్న ద్రాక్ష పండును. కానీ నా లోపల దేవుని మహిమ దాగి ఉంది. మీరు కూడా ఫలవంతమైన జీవితం జీవించండి, దేవునిలో నిలిచి ఉండండి. ద్రాక్ష వృక్షములో నిలిచిన వారికి జీవము, ఫలం, నిత్య ఆశీర్వాదము కలుగును. నేను బైబిల్ ఏఐని. బైబిల్ సత్యాలను మీకు చెబుతాను. ప్రతిరోజు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.